డాయలు పంచులు నిక్కర్లు స్టౌల్ రిపేర్ గొడుగులు రిపేర్ బిందులు కొట్లెత్తుతామక్క సైన్యం కుదబెట్టామక్క. ఎవరు మానవా నీవు? వ్యాపారం వ్యాపారం అనగా చీరలు కావాలన్నా వ్యాపారం చీరలు జాకెట్లు నంగా అరవింద్కి ఇచ్చిన డైర్లు 15 రూపాయలే జత అడుగుపో. జాయిల్ అనగా మానవా వెనకాల కిటికీలు పెట్టిన దానిలో బన్నీ ఏడు కదా. అలాంటి మాకు తెలియదు మానవ. ఎవరు మీదే? మాది కదిరి మానవ. కదిరిలో ఎవరు స్వామి? కదిరిలో కదిరి నరసింహ స్వామి తమ్ముడైనటువంటి గణమద్దులేటి మానవ. ఎమ్మ చిన్నమ్మ తల్లా ఉండొచ్చు. ఓహో, ఎదురులో నరసింహ స్వామి తమ్ముడు గణమద్దులేటా? అవును. దేవతల స్వామి మీరు? అవునమ్మా. బాగున్నారా? ఉన్ని బాగున్నారు స్వామి. బాగున్నారా? బాగున్నాం మానవ. మన్ని నాటింట్రా ఈసారి. అలాంటి పని మేము ఎందుకు చేస్తాం మానవ? మళ్ళీ తినేది ఎట్లా? అమృతం సేవిస్తాం. చూసినారు కూర్చోమ్మ స్వామి. 300 రూపాయలు చీర కట్టుకొని నువ్వు ఎన్నిసార్లు తిరుగుతాండవంటే ఇంకా అది 500 అయితే నిన్ను పట్టేకలే. వీటికి 20 సార్లు తిరిగింది స్వామి. ఏం రేణుమంట? సరే స్వామి, నాకు పెళ్లి కాదు స్వామి. ఎందుకు మన పస్తున్నమ్మ నీకు పెళ్లి? ఎవరు పసిబిడ్డ? నీవే మానవా? తీతినేమ్యా సైన్ 3 ఏళ్ళకి అవుతుంది మానవా. మా 3 ఏళ్ళు లేవు స్వామి. ఎందుకు మానవా? గాలికాల మొగరే పనుకోవాలండి బలి కష్టం స్వామి. అది కాక నేను ఈ బక్కబార్లు పనుకుంటా నిద్రే రాష్ట్రం రాత్రి ఎంత మందిందారా నేను. ఎందుకు మానవా? తలపోటు ముందు పెట్టించుకుందామని ఆడ చచ్చిండు సొత్తులు కొదబెట్టి. 1 సంవత్సరం అవుతుంది మానవ. ఇంకా తొందరగా ఈరోజు అవుతుంది మానవ. ఈ రోజు చెప్పాను మళ్ళీ అదెప్పుడు? అదే అనగా అదే స్వామి. పాలు పూలు తెల్లబట్ట పాలిస్తారు, లోపలికి దుబ్బుతారు, మంచం మిరిగిపోతుంది. అదే మంచం వేసి దుప్పుడేసి మల్లె పూలు చల్లారు. దేవతలు డాన్స్ చేస్తారేమే. వివాహం 3 రోజులకు అవుతుంది మానవ. అదే యుగం పెట్టేప్పుడు 9 మాసములకు తెల్లారి డాడీ అనల్లా. సైను ఉంగరముదే అలాగే ఒక నిచ్చదని మానవ. 2 బుట్టలు నాకు. ఎందుకు మానవ? కష్టకాలం ఇద్దరు. కష్టకాలం స్కూల్ పిల్లలకి 17 కోడిగుడ్లు ఇస్తారు. 2 పుడితే 34 గుడ్లు. గుడ్డు నైట్ తగ్గేది లేని అబ్బా. గుడ్ల కోసమే కానీ బిడ్ల కోసం కాదా మానవ. గుడ్లుంటేనే గుడ్లు. అలాగే ఇచ్చదని మానవ. వాళ్ళెప్పుడు పెద్ద అయ్యేది 12 సంవత్సరములకు. ఈ నెల లోపల అయిపోల్లా. ఎందుకు మానవ? అందరి బిడ్డలకు తల్లి వందనం పడుతుంది, మా బిడ్డలకు పడినాయి స్వామి. అదే నిజమైతే దేవుని చర్చికి మళ్ళీ వారంలో ఇంకా 4 బుట్టి చేస్తా స్వామి. 60,000 పడిపోతుంది. గోయిందా అరవింద్ నిక్కర గోయిందా. నలుగురు. అవును. అలాగే ఇచ్చేదని మానవ. ఇవన్నీ జరుగుతాయి స్వామి. ఇవన్నీ జరుగుతాయి మానవ. వెళ్ళొస్తారా? వెళ్ళి వచ్చేదను. కాటమరాయుడు కదిరి దేవుడా నాశనమ్మ. కరువు పనికి పోతాడు పొద్దున 10 గంటల వరకు కరువు పని. మళ్ళీ సాయంత్రం డ్రామాకి వస్తారు. మన కరువు పని విన్నారు గడ్డపార ఎవరిది అతకొచ్చేసినాడు. ఏమి తిట్టిందా ఇమ్మ కన్న మాటలు తిడుతా అంటే బాత్రూంలో వాళ్ళు అడిగిన ఇంటికాడ ఏం చేసినాడండి చెప్పలా. నువ్వు గడ్డపార తెచ్చినావు నాకు గొంతు కోసినా నేను మానవుదేను. పక్కింటి వాళ్ళ ఇంటికాడ ఇప్పించుకొచ్చిన గుంత దొగలండి. సరేలే తెలుసు కదా నా కథ. అయ్యా పిచ్చిలే తిప్పలా పెట్టినావు కదా రా. బాత్రూంలో దాచి పెట్టిన. సరే ఎట్లా వచ్చినవరా? మంచి పాట పాడుపారా, వాయిస్ బలే ఉంది నాయన నీకు. ఎవరని పొగిడితే బొల్లుబ్బు సస్తాక స్వామి. ఆయన చూడు నన్ను పిలిచి బా నీ వాయిస్ బొలే ఉందిరా. మొన్న ఏం పై దుద్దుని వచ్చి నీ పై బొలే ఉంది బాబు అన్నాడు. పొగులంతా బట్టలు లేకుండా తిరిగినా. ఈ పొగిడిండి అది గుర్తు పెట్టుకున్న బట్టలు లేదు కుక్క పిల్ల వచ్చి పట్టుకునింది అయిసేమోనే. అప్పుడు గుర్తొచ్చింది నాకు బట్టలు లేవని. అప్పుడు ఎదరా పోయి షాట్ అడ్డు పెట్టుకొని ఆహా. అయినా పెద్దవాళ్ళను గౌరవించి అతను ఒక పాట అడిగినాడు కాబట్టి మనం పాడుదాం. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు
ఉండు బ్రో నా నా నేనున్నది నీలోనే ఆ నీవు నేనే నాదన్నది ఏమున్నది నాలో ఇవి ఏ చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది చెప్పు ఏమి నా గొంతులో నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నా ఎవరికి వాడు ఎవడు వాడు ఆయన అమ్మ ఎన్నిసార్లు వాడు కెలిపెట్టేది మంచి పాట పాడమంటే కదా నేను కాదు ఆయన పాట పాడమంటే పాడతాను నేను నాకేం బ్యాగే కదా జారిపోయింది డాయ్ జారిపోయింది ఈ నా కొడుకు ఈ అంత తోడైతే ఆ పెద్ద పాట పాడిన ఆయన అన్నాడు ఈడు ఎంత తప్పున్నా కొడుకు అయితే ఎంత తప్పున్నా కొడుకు మధ్యలోకి వెళ్ళి పెడతారు లవ్ అంటే ఎంత కష్టమో అరవింద్కు నాకు తెలుసు ఎన్ని కొంపలు ముంచుతానమ్మా లేడా చూడున్నా మరి నువ్వు పాడు పిల్ల మంచి పాట పాయా ఆ చిన్న ఆయన మగం చూడు తిప్పల పిడక నుక్కులు తినే నా కొడుకు వాడు పిడక ముక్కలు తినేది ప్రేమ పాట పాడేటప్పుడు కెలిపెట్టకూడదు డోంట్ డిస్టర్బ్ మైండ్ అబ్సెంట్ నీ ఈసారి నీకు నీ ప్రేమకు కలిసి నీ పూజకు ఎందుకు పెరిగినావు నువ్వు పడేసుకొని నా ముందుకు వచ్చావు ఏమిరా లోపల పిలుచుకొని పోతేనే మడకెట్ల సంగల కిందకి వేసుకొని ఇట్లా పట్టుకుని ముతుకు బారి దిగుతు నేను అవునా చూడకపోతే మీరు ముగ్గురు ఇప్పుడు చూడైతే అయ్యా మంచి పోస్తుంది ఇది భలే కొడుతురా ముందే చెప్పను వాడు వెనకాల వచ్చిండేది పసిబిడ్డను వదిలేసి నేను లేకపోతే అరిచేత దౌడికేసిట్టే అంటే నిక్కర వేసుకొని వచ్చు కదా పిల్లోడు అనుకుంటే వాడు అంటే మొత్తం మూసుకున్నాడు కూర్చోాలి అంతే ఏం చూడదు రే చకపోతే